సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ లెవెల్లో ఉండనుంది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కంటే ముందు వచ్చిన గుంటూరు కారం సినిమా నిరాశపరచడంతో ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ రాజమౌళి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు కెరీర్లో వన్ ఆఫ్ ద హిట్గా నిలిచిన సినిమాలో అతడి సినిమా ఒకటి. మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన ఈ సినిమా థియేటర్స్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ బుల్లితెరపై ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమాలో త్రిష మహేష్ మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భావ ప్రేమ కోసం ఎదురు చూసే పల్లెటూరు అమ్మాయిగా త్రిష అద్భుతంగా నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా తర్వాత త్రిష మహేష్ బాబు కలిసి సైనికుడు సినిమా చేశారు. కానీ ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ఆ తర్వాత త్రిష మహేష్ బాబు కలిసి నటించలేదు. ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి త్రిష మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్ చేసింది. మహేష్ బాబు తన ఫేవరెట్ హీరోల్లో ఒకరని చెప్పింది. అలాగే మహేష్ బాబు సెట్లో చాలా సరదాగా ఉంటాడు. అలాగే చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా చాలా గౌరవిస్తాడు. అసలు కార్ వాన్లో కూడా వెళ్ళడు. తన షూటింగ్ అయిపోయినా కూడా మానిటర్ దగ్గర కూర్చొని అన్ని గమనిస్తూ ఉంటాడు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మహేష్ బాబు నాకు చాలా కాలం నుంచి తెలుసు. మేమిద్దరం కాలేజ్ డేస్లో చెన్నైలో ఉన్నాం. మా ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉండేవారు. వారి వల్ల మహేష్తో పరిచయం ఏర్పడింది. ఆ టైంలో మేము యాక్టర్స్ అవుతామని అనుకోలేదు. అప్పుడు హాయ్ బాయ్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మహేష్ నా ఫేవరెట్ హీరోల్లో ఒకడని త్రిష చెప్పుకొచ్చింది. ఇక త్రిష చాలా కాలం తర్వాత తెలుగులో నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంబర సినిమాలో ఆమె నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక మహేష్ రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మహేష్ లుక్ మొత్తం మార్చేశాడు. లాంగ్ హెయిర్ గుబురుగడ్డంతో కనిపిస్తున్నాడు మహేష్ బాబు. ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకి గరుడ గోల్డ్స్ అనే టైటిల్స్ని పరిశీలిస్తున్నారట.